కృష్ణవేణి చెక్కు కోసం మా ఆయన నాటకం ఆడుతున్నాడని ఇంకొకసారి అన్నారో మీ నెత్తురు కృష్ణానదిలో పారుతుంది ఏమనుకున్నారు? మీ బాబాయ్ పిన్ని వచ్చినారు, ప్రేమగా తీసుకెళ్తామంటున్నారు. నువ్వు వెళ్తావో లేదో నేనెట్లా చెప్పాలా? అది నీ ఇష్టం. అమ్మా కృష్ణవేణి. ఏంటి బాబాయ్? లగేజ్ మొత్తం సర్దుకున్నావమ్మా? అన్నీ సర్దుకున్నాను బాబాయ్. ఆ చెక్కు జాగ్రత్తగా పెట్టుకున్నావమ్మా? సూట్ కేసులోనే ఉంది పిన్ని. తొందరగా పదమ్మా. అది నేను తెస్తానమ్మా. నా కూతురింటి నుంచి దీన్ని గంటేయాలనుకున్న పని పూర్తి చేశాను. టాటా కృష్ణవేణి. వెళ్ళొస్తాను అత్తయ్య. నువ్వేడున్నా చల్లగా ఉండాలి. పదమ్మా. అమ్మో, అల్లుడు గారు వచ్చారేంటి? ఏం జరుగుద్ది ఏంటో. నమస్తే బాబు గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే. మీరు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు? నిన్న ఉదయమే. కృష్ణవేణి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? చెప్పమ్మా. మావయ్య, అది అది అన్నయ్య గారు, కృష్ణవేణిని మేము హైదరాబాద్ తీసుకెళ్తున్నాం. ఈ విషయం మీకు చెప్పి వెళ్దామని అనుకున్నాం. మీరేమో 2 రోజుల వరకు రారని చెప్పారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పనులన్నీ వదిలేసుకుని అనుకోకుండా వచ్చాం కదా, కృష్ణవేణిని తీసుకుని వెళ్తున్నాం. ఇన్ని రోజులు మా బిడ్డని బాగా చూసుకున్నందుకు సంతోషం అన్నయ్య గారు. ఇక నుంచి కృష్ణవేణిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం అన్నయ్య గారు. వీరభద్రం అన్నయ్య, కృష్ణవేణి సూట్ కేసు లోపల పెట్టు. అలాగే అన్నయ్య. బావగారు, కృష్ణవేణి మీ వెంట రాదు. కృష్ణవేణి మీ వెంట రాదు. మీ వెంట రాదు. మీ వెంట రాదు. మీ వెంట రాదు.
కృష్ణవేణిని ఇంటి నుంచి మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా తీసుకెళ్లాడు. నా మేనకోడల్ని ఇంటి నుంచి బయటికి పంపడానికి ఎన్ని కథలు జరిగాయో అన్నీ తెలుసు. అదేంటన్నయ్య గారు అలా మాట్లాడతారు? కృష్ణవేణి వస్తుంటేను. కృష్ణవేణి అభిప్రాయంతో నాకు పని లేదు. తను మీ వెంట వస్తానని నేను ఒప్పుకోను. కృష్ణవేణి తండ్రి చనిపోయాడని ఓదార్చడానికి వచ్చారు, సంతోషం. కృష్ణవేణికి ఎక్కడికి రాదు, మీరెళ్ళొచ్చు. ఏంటి లక్ష్మీనారాయణ గారు వాయిస్ పెంచేస్తున్నారేంటి? భయపెడుతున్నారా? బెదిరిస్తున్నారా? మీ భయపెట్టడాలకి బెదిరింపులకి లొంగడి సౌజన్యమూర్తి. కృష్ణవేణి మా బిడ్డ, మా రక్త సంబంధం, మా వెంట వస్తుంది. మీరెవరండి అడ్డుపట్టానికి? నేను పోలీస్ని. నన్ను బెదిరిస్తే మీరు ట్రబుల్స్ లో పడతారు. అది గుర్తు పెట్టుకుని మాట్లాడండి. రాయ్, నువ్వు పోలీసు అయితే నాకేంటి, పుడింగవైతే నాకేంటి? నా ఇంటికొచ్చి నేను అది ఇది అని చెప్తే భయపడతాను అనుకుంటున్నావా? కృష్ణవేణి బాబాయినని ఈ రోజు ప్రేమలకు పోసుకుంటూ వచ్చావు. ఇదే ప్రేమ 16 ఏళ్ళగా ఏమైంది? మీ అన్నయ్య దుబాయ్ వెళ్ళాక మా బిడ్డ ఎలా ఉందని చూడ్డానికి గర్వ దొక్కావా నువ్వు? కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగావా నువ్వు? బాబాయి పిన్ని అంటే తల్లిదండ్రులతో సమానం. ఏ రోజైనా మీరు మీ బాధ్యతను నెరవేర్చారా? కృష్ణవేణిని మీ అన్నయ్య నా దగ్గర వదిలి వెళ్ళినప్పుడే మీరు ఎలాంటి వాళ్ళో నాకు అర్థమైంది. 6 ఏళ్ల పసిపిల్ల ఎలా ఉందో అని కనీసం చూడ్డానికి కూడా రాని కసాయివాడు మీరు. అలాంటిది ఈ రోజు హఠాత్తుగా మీకెందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందో చెప్పండి. మనుషుల ఆప్యాయతలు, అనుబంధాల గురించి మీకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కృష్ణవేణిని మీరు ఎప్పుడో తీసుకెళ్లిపోయి ఉండేవాళ్ళు. ఏమండి, ఆయన అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? లక్ష్మీనారాయణ గారు, మా గురించి అవమానంగా మాట్లాడడం చాలా తప్పు. కృష్ణవేణిని చూడడానికి రానంత మాత్రాన బంధాలు, అనుబంధాలు తెగిపోతాయా? రక్త సంబంధం అండి, ఎక్కడికి పోతుంది? మీరు 100 చెప్పండి, మా బిడ్డని మేము వదులుకోలేము. అవసరమైతే కోర్టుకు వెళ్తాం. సరే, మీ బిడ్డ కృష్ణవేణి కావాలి అంతే కదా? అవును, మా బంగారాన్ని మాతో పంపించండి చాలు. సరే, మీతో కృష్ణవేణిని పంపిస్తాను. కానీ ఆ 12 లక్షల చెక్కు ఇచ్చి వెళ్ళండి. చెక్ ఎందుకు ఇస్తాం? మేము వచ్చిందే దానికోసం, కృష్ణవేణి కోసం కాదు. అంతే కదండి? నోరు చేరావు కదే. మీ అసలు స్వరూపం మీరే బయట పెట్టుకున్నారు. మీరొచ్చింది కృష్ణవేణి కోసం కాదు, 12 లక్షల చెక్కు కోసం. మీరు అలా మాట్లాడకండి బావగారు. మా బిడ్డను తీసుకెళ్ళాక పెళ్లి చేయాలి కదా, అచ్చటా ముచ్చటా తీర్చాలి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. వాటన్నింటికి డబ్బు అవసరం ఉంటుంది కదా. తనేదో అంటే మాత్రం మీరు మమ్మల్ని డబ్బు మనుషులని అపార్థం చేసుకోకండి. డబ్బు నాకు ముఖ్యం కాదు. కృష్ణవేణి మా రక్త సంబంధం అండి. ఇంకోసారి రక్త సంబంధం అన్నావంటే చెప్పుతో కొడతాను. ఏంటండి, ఆయన మిమ్మల్ని నన్ను మాట్లాడుతుంటే అలా నోరు తెలుసుకుని చూస్తారేంటి? లక్ష్మీనారాయణ గారు, నన్ను అంత మాట అంటారా? మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? మీ ఊరికి మీ ఇంటికి వచ్చానని మిమ్మల్ని ఏమీ చేయలేనే కదా నన్ను ఇలా అవమానిస్తున్నారు. వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టను. బాబాయ్, అసలు ఈ గొడవంతా ఏంటి? అమ్మా కృష్ణవేణి, నువ్వేం మాట్లాడకు తల్లి. ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అబ్బో,
మీరేదో బెదరాయిల్లో రజనీకాంత్లా నీతిమంతుల్లా మాట్లాడినంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోరు. మీకేదో డబ్బాసే లేనట్టు యోగి వేమనలా నీతి పద్యాలు చెప్పకండి. మా అన్నయ్య ఇన్సూరెన్స్ చెక్ 12 లక్షలు వచ్చినప్పటి నుండి మీ ఆవిడ మాయన్ రావాలి నో రాగాలు తీస్తుంటే అప్పుడే నాకు అర్థమైంది. కృష్ణవేణిని మాతో పంపిస్తే ఆ 12 లక్షలు పోతాయనేగా ఈ గొడవంతా పెట్టుకుంటున్నారు. డబ్బు కోసం మీరు ఎంతకైనా దిగజారి మాట్లాడతారు. మీకు మంచి మర్యాదలో తెలియవు. మీతో మాట్లాడడం అనవసరం. అమ్మా అలివేణి, నాన్నా. ఏంటి నాన్నా? ఆ చెక్కు తీసుకొచ్చి ఇవ్వమ్మా. అలాగే నాన్నా. చూడండి, ఈ లక్ష్మీనారాయణ బంధాలు అనుబంధాలకు తప్ప డబ్బుకు విలువివ్వడు. మీరొచ్చింది కృష్ణవేణి కోసం కాదు, ఈ చెక్కు కోసం. తీసుకోండి. నాన్న, ఈ చెక్కు వాళ్ళకెందుకు ఇవ్వాలి? మావయ్య డబ్బు కృష్ణవేణికి వస్తుంది. తన ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది. ఇలాంటి దొంగలకి ఇస్తానంటారేంటి నాన్న? ఈ డబ్బు లేకపోతే ఏమ్మా? నువ్వు నేను మనమంతా కృష్ణవేణికి లేమా? తనను మనమంతా సంతోషంగా చూసుకోలేమా ఏంటి? అవును, నిజమే నాన్న. కృష్ణవేణికి హక్కు ఉంది. నాన్నలో చూసే మీరున్నారు. తనకు మన కుటుంబం అండగా ఉంటుంది. ఈ చెక్ ఎందుకు? వాళ్ళ మొహాన విసురుకోవటండి నాన్న. అమ్మా కృష్ణవేణి, మీ పిన్ని బాబాయ్ కష్టాల్లో ఉన్నారనుకుని ఈ చెక్కును దానం చేయమ్మా. అయ్యో, చెక్కు చేజారిపోయింది. బాబాయ్, నాన్న 16 సంవత్సరాలు నా భవిష్యత్తు కోసం దుబాయ్లో ఉన్నారు. అది పేగు బంధం. అదే 16 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు మీరు రాకున్నా ఈ రోజు ఎందుకు వచ్చారో నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే మీది స్వార్థం. కష్టపడి డబ్బు సంపాదించొచ్చు, దొంగతనం చేసి డబ్బు సంపాదించొచ్చు. కానీ ఇలా బంధాలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకోవడం మాత్రం మనిషి జన్మ మీదే అసహ్యం వేసేలా ఉంటుంది బాబాయ్. ఇంకెప్పుడు ఇటువైపు రాకండి. తీసుకోండి బాబాయ్. ఇక దయచేయండి. ఇంకా ఏం కావాలి? అమ్మా కృష్ణవేణి, ఈ చెక్కు వెనక నీ అకౌంట్ నెంబర్తో పాటు సంతకం పెట్టిస్తే వెళ్ళిపోతాను. పెన్నివ్వండి బాబయ్య.
వెళ్ళొస్తానమ్మా. మళ్ళీ వస్తే మీ టెంకలు పగులుతాయి. పోండి. చూడండి అత్తయ్య, వయసు పెరగగానే పెద్దరికం రాదు. కాస్త బుద్ధి కూడా మంచిదైతే గౌరవంగా చూస్తారు. వెళ్ళండి. వరలక్ష్మి, మీ అందరికీ ఇదే చెప్తున్నాను. కృష్ణవేణి ఈ ఇంట్లోనే ఉంటుంది. తనను ఎవరైనా ఈ ఇంట్లో నుండి పంపించాలని చూసినా, తను బాధపడేలా మాట్లాడినా నేను సహించను. ఇంకొక్కసారి ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిది. అర్థం చేసుకోండి. అత్తయ్య, అత్తయ్య, ఇన్ని సంవత్సరాలుగా మీరు నాకు అమ్మ ప్రేమనిచ్చి నన్ను పెంచి పెద్ద చేశారు. మీలో అమ్మతనమే చూశాను, కానీ ఏ రోజు అత్తతనం చూడలేదు. నా మనసులో మిమ్మల్ని అమ్మ అని పిలవాలని ఆశగా ఉంది. ఈ రోజు నుంచి మీ కూతురుగా మీ మనసు నొప్పించకుండా, మీ మాటను జవదాటకుండా ఈ ఇంటి కోసమే బ్రతుకుతాను. నా వల్ల ఈ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని మీ కూతురుగా హామీ ఇస్తున్నాను అత్తయ్య. అట్నే నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. నీ సంతోషమే మా సంతోషం. అమ్మా కృష్ణవేణి, ఏంటమ్మా ఇదంతా? ఈ మేనమామను వదిలేసి వెళ్ళిపోతావా తల్లి? నన్ను క్షమించండి బావయ్య. అమ్మా కృష్ణవేణి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అయినా ఇంటి నమ్ముకున్న కృష్ణవేణి ఆడికి పోతాది, మనతోనే ఉంటాది.
అక్క వర్షం వస్తుండ్లా? కనిపిస్తుండ్లే. నేను ఆరేస్తానక్క. అక్కర్లేదు. అక్క నా మీద నీకు కోపంగా ఉండదా? చంద్రకళ, నువ్వు నన్ను అక్క అని పిలవకు. అక్క పిలవద్దని చెప్తున్నానా? మరి ఇంకేమని పిలవాలి? పేరు పెట్టి పిలు. అయ్యో నా కళ్ళు పేలిపోవు. నాకంత గౌరవం ఇస్తున్నావా నువ్వు? అదేందక్క, నువ్వు నా తోడి కోడలివి. మర్చిపోయావనుకున్నానులే. నేనెలా మర్చిపోతానక్క? కడప రవీంద్రనగర్, నబీకోట్, మరియాపురం, పాత బస్టాండ్ దగ్గర ఆ దోశలో ఇడ్లీలో వడలో అంటూ వీధుల్లో అమ్ముకుంటూ ఉండేదాన్ని. అట్టాంటి నన్ను మంచి అమ్మాయిని కట్నం లేకుండా నీ మరిదికిచ్చి పెండ్లి చేసింది నువ్వే కదక్కా. అవునవును, మంచి పిల్లవనే నిన్ను తోడికోడలుగా తెచ్చుకుంది. లేకపోతే ఎక్కడ కడప జిల్లా, ఎక్కడ కృష్ణా జిల్లా? ఏదైనా నా జీవితానికి దారి చూపించి ఇంత పెద్దింటికి కోడల్ని చేసింది నువ్వే కదక్కా. జీవితాంతం నీ కాళ్ళ దగ్గర ఉంటానక్కా. ఏంటిది నా కాళ్ళు పట్టుకున్నా? తప్పుకో. అక్క, కృష్ణవేణిని నేను ఇంట్లోంచి పంపించే విషయంలో నేను కలగజేసుకుని ఉంటే క్షమించక్కా.